అమ్మా అంజలి, అంజలి ఎలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఎందుకొచ్చావు? ఏమైంది అంజలి? ఎందుకలా కోపంగా ఉన్నావు? నేనేం తప్పు చేశాను? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఏంటి ధర్మ, ఇంట్లోకి వచ్చి అక్కడే నిలబడిపోయావు? రా, వచ్చి కూర్చో. ఏమైంది ధర్మ? అంజలి ఎందుకో డల్గా కనిపిస్తుంది. ఏమైంది? అదే నిన్న జరిగిన దానివల్ల బాగా డిస్టర్బ్ అయింది, అందుకే డల్గా ఉందనుకుంటా. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ధర్మ. ఎవరో సంబంధం లేని వాళ్ళంతా మా ఇంటి దగ్గర చనిపోతున్నారని టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ అంజలి మీద ఎవరో అటాక్ చేశారు. అసలు వాడు అంజలి చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? మన ఇంటికి ఏదో సెనో పేడో పట్టిందండి, అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆయన అడిగినంత మాత్రాన ఆయన ఏం చేయగలడు? ఇదంతా మన కర్మ. మరీ విడ్డూరం కాకపోతే ఏ సంబంధం లేనివాడు అంజలినే చంపడానికి ప్రయత్నించడం ఏంటి? అక్కడే పిడుగుబడి వాడే చచ్చిపోవడం ఏంటి? మీరు అనుకుంటున్నట్టు అంజలి పైన హత్యా ప్రయత్నం చేసిన వాడు అనుకోకుండా అక్కడికి రాలేదు. ఓ పథకం ప్రకారమే అంజలిని చంపడానికి అక్కడికి వచ్చాడు. ఏంటి ధర్మ నువ్వు అనేది? అవును, అంజలి అర్జున్ ఆ ప్రదేశానికి వెళ్తున్న విషయం ఎవ్వరికీ తెలీదు. నిజం చెప్పాలంటే అంజలి అర్జున్ కూడా అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుని ఆ ప్రదేశానికి వెళ్లారు. వచ్చేసింది, గీత వచ్చేసింది. వచ్చేసింది. ఏ పిచ్చిదానా పో. అవును, నేను పిచ్చిదాన్నే. ఈ లోకంలో నిజాలు మాట్లాడే ప్రతివాడు పిచ్చివాడే. చెప్పానా, నేను చెప్పానా గీత సమాధి నుండి బయటకు వచ్చేసిందని? నమ్మలేదు. ఆ రోజు ఎవ్వరూ నేను చెప్పిన మాట నమ్మలేదు. ఎందుకంటే నేను పిచ్చిదాన్ని కదా. నీ చుట్టూ ఏం జరుగుతుందో కనిపించటం లేదా? కనిపించినా నమ్మటం లేదా? చావులు మొదలయ్యాయి కదా. ఒకటి కాదు, రెండు కాదు, 3 చావులు జరిగినా అర్థం కావడం లేదా నా గీత బయటకు వచ్చేసిందని? అవును, ఆ చావులన్నిటికీ నా గీతే కారణం. మొదలు పెట్టింది, తన ప్రతీకారం మొదలైంది. తనకు అన్యాయం చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టదు. చంపేస్తుంది.
అందరినీ చంపేస్తుంది. ఎంతమంది చచ్చారో లెక్క పెట్టుకోవడం తప్ప నువ్వేమి చెయ్యలేవు. నువ్వే కాదు, నా గీతనెవ్వరూ ఏం చేయలేరు. చంపేస్తుంది, అందర్నీ చంపేస్తుంది, అందర్నీ చంపేస్తుంది, అందర్నీ చంపేస్తుంది, అందర్నీ చంపేస్తుంది, అందర్నీ చంపేస్తుంది. కాంతం, నువ్వు అలా తిరక్కే నాకు టెన్షన్గా ఉంటుంది. నేను తిరిగితే మీకేంటంట టెన్షన్? ఒకప్పుడు ఇలా తిరుగుతూనే కదా ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇంట్లో వాళ్ళకి చుక్కలు చూపించావు. నేనేదో నా కోడల గురించి ఆలోచిస్తుంటే మీరేంటండి పాత విషయాలు గుర్తు చేస్తున్నారు? అంత టెన్షన్ పడుతూ ఆలోచించడానికే ఉందే. ఈ మధ్య మీరు గమనించారా, అంజలి తరచూ కళ్ళు తిరిగి పడిపోతుందండి. అవును, నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోతోంది. అయితే ఏమిటి? అబ్బా, మీ మగాళ్ళు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారా? మంచిగా ఏది ఆలోచించరా? మగాడికి అన్ని తెలివితేటలుంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? ముందు విషయం ఏంటో చెప్పు. ఆడవాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే నీరసం ఒక్కటే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. ఏంటది? కోడలి పిల్ల కడుపుతో ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది. కడుపుతో ఉంటే అంజలి సిగ్గుపడాలి గాని నువ్వు సిగ్గుపడుతున్నావేమిటి? అయినా నువ్వు అన్నట్టు అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు కదా. చెప్పడానికి ఆలోచిస్తున్నారేమో. ఆలోచించడానికి దాచడానికి ఇదేమైనా రహస్యమా? ఏదో రోజు తెలియాల్సిందే కదా. అంటే నేను అనుకున్నది నిజం కాదా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అది కాదు. మరి అంజలి అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలి. ఏ విషయం గురించి చెప్తున్నారు మీరు? ఈ మధ్య అంజలికి స్వామీజీ గారి పేరు చెప్తే విపరీతమైన కోపం వస్తోంది. ఒకప్పుడు ప్రతిదానికి స్వామీజీ కావాలి అని అనేది. సడన్ గా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆ స్వామీజీ గారే వచ్చేశాక మీకెందుకండి టెన్షన్? మొత్తం ఆయనే చూసుకుంటారు. మీరు నిశ్చింతంగా ఉండండి. చెప్పు నాయనా, ఏమిటి ఇలా వచ్చావు? నా చుట్టూ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు స్వామి. అంతా అయోమయంగా ఉంది. ఏమైంది ధర్మ? అంజలి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి. లాస్ట్ వీక్ అంజలి ఇంట్లో ఓ డాక్టర్ని పని మనిషి సాకి మర్డర్ చేసింది. ఈత సమాధి నుంచి బయటకు వచ్చేసింది అర్జున్. అలా మనం ఆ చిన్న పిల్ల హని ఆత్మని అంతం చేసే పనిలో ఉండగా గీత సమాధి నుంచి బయటకు వచ్చేసింది. రావటమే